శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 2026 మే నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల 14వ తారీఖు వరకు శుక్రుడు సప్తమ స్థాన సంచారం స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. సో దీనివలన ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప రాజయోగం పట్టబోతుంది. ఏదైనా వాళ్ళకి సినిమా రంగ ప్రవేశం కానీ రాజకీయ రంగ ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక వివాహం అన్నది కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నం బట్టి ఈ నెల 2వ వారం లోపల మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అనూహ్యంగా మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త స్త్రీ ప్రవేశించడం జరుగుతుంది. వారి యొక్క ప్రవేశంతో కంప్లీట్గా మీ జీవన గమనం ఆర్థిక స్థితి కంప్లీట్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక 14వ తారీఖు మే నెల తర్వాత ఈ శుక్రుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. ఇది స్త్రీలకు సౌభాగ్యయోగాన్ని పెంచుతుంది. ఒక విధంగా భర్తకి ఏదైనా మంచి ఉద్యోగం రావడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు మీ భర్త గారు లేదంటే మీ భార్య కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం జరుగుతూ ఉంటుంది. మీకు చాలా కాలంగా వారు అంటే ఇతరులు ఇవ్వాల్సినటువంటి ధనం అంటే ఒక ఆకస్మిక ధనలాభం అనుకుందాం, ఒక స్త్రీ ధనం అనుకుందాం, లేదంటే కొన్ని లాంఛనాలు అనుకుందాం, ఇవన్నీ కూడా మీకు ఈ నెల 15వ తారీఖు తర్వాత లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువుతో అష్టమంతో కలయడం అన్నది ఒక ఆకస్మిక ధనలాభాన్ని చెప్తుంది. అంటే గురువు ఉన్నప్పుడు సాధారణంగా చిట్ ఫండ్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఉండడం వలన అది స్త్రీల రూపంలో కానీ స్త్రీధనం కానీ పుట్టింటి వారి ధనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ధనలాభం కలుగుతుంది. ఇక ప్రధానంగా మీకు రవి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉంటాడు ఏప్రిల్ 15వ తారీఖు వరకు. అంటే మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా పూర్తిగా విజయం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సులభంగా జరుగుతాయి. అలాగే ఏదన్నా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆఫీస్ వ్యవహారాలు కానీ, రాజకీయాలు కానీ మీదే విజయం అన్నట్టుగా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. మరి బుధుడు కొంతవరకు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని కోర్టు చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏర్పడిన బుధాదిత్య యోగం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనూహ్యంగా విజయాన్ని, సక్సెస్ని తీసుకొస్తుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, ఒక రిటర్న్ ఎగ్జామ్ రాసిన 100కి 100 విజయం సాధించే అవకాశం ఉంది. ప్రధానంగా నిరుద్యోగులకి ఈ ఉపాధి అవకాశాలు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఈ నెల 15 లోపల జరిగే అవకాశం ఉంది. 15వ తారీఖున 2 రవిగ్రహం, బుధగ్రహం కూడా అటు ఇటు ఒక రోజు తేడాలో సప్తమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మీకన్నా మీ పార్ట్నర్స్కి, మీ జీవిత భాగస్వామికి కలిసి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో ఎడబాటు కూడా రావచ్చు. అంటే ఉద్యోగ కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల కొన్ని రోజులు అంటే ఒక నెల రోజుల పాటు అటు ఇటుగా భార్యాభర్తలు చెరో చోట ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ప్రధానంగా 4వ స్థానంలో రాహు, ఇది పెద్ద మొత్తంలో స్థిరాస్తి కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఏదైనా ధన సమకూరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీకు అవకాశాలు కూడా ఆ విధంగానే రావడం జరుగుతుంటుంది. ఉన్నదానికన్నా మీ స్థాయిని మించి ఏదైనా కొనాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్థలం మారాలనే మీ ఆలోచన అంటే ఏదైనా ఇల్లు అది మారడం అది జరిగే అవకాశం ఉంది. మరి విద్యార్థులకి విదేశ అవకాశాలు కానీ, హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, తల్లిగారికి దూరంగా ఉండి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని 4వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీ మనసులో ఏముందో అది ఎవరికి అర్థం చేసుకోలేకపోతుంటారు. అలాగే మిమ్మల్ని ప్రతి వాళ్ళు అపార్థం చేసుకొని మిమ్మల్ని ఏదో విధంగా నమ్మకుండా, మీరు చెప్పినవి వినకుండా వారి ఇష్టం వచ్చిన వారు నడుచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు యాజిటీజ్గా పంచమ శని సప్తమాన్ని చూడటం వల్ల ఏదో ఒక వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఇది ఆత్మీయుల్ని దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా మీరు బాగా ఇష్టపడి ఫ్రెండ్షిప్గా ఉన్నా, స్నేహితులుగా ఉన్నా ఏదో కారణాల వల్ల వాళ్ళకి వేరే అవకాశం రావడం వల్ల
ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య ఎడబాటు అంటే ఈ విధంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఉద్యోగం ఏదో రావడం, వాళ్ళు దూరం వెళ్ళటం మొదలవన్నీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు ఈ నెలలో కూడా ఈ స్పెక్యులేషన్, జోదం, పేకాట ఈజీ మనకి 100% దూరంగా ఉంటేనే మంచిది. పైపెచ్చి ఏదో క్రికెట్ బెట్టింగ్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారు దాని మీదే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దయచేసి కొంత దూరంగా ఉంటే మంచిది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు. మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న, అడవిలో ఉన్న, అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకి వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీసా ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో, నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపిక ఉంటే ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లి నవలేవారు కూడా ఆ రోజు కిల్లి నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుంది అన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు, గంటన్నా ఆ గోశాలలో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం, శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ, ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే, కానీ సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు, సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా
చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.